గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. గైస్, ఈరోజు వచ్చేసి అయితే మన రైడ్లో కొన్ని బ్రాండ్ న్యూ బైక్స్ అండ్ కొన్ని లిమిటెడ్ ఎడిషన్ బైక్స్ అయితే తీసుకొచ్చిన ఈరోజు. సో ఆ లిమిటెడ్ బైక్స్ ఏందనేది మీకు చూపిస్తా చూడండి. సో అట్లనే మన రైడ్ ఈరోజు కొంచెం క్రేజీ ఉంటుంది, బికాజ్ అన్ని 1000cc బిగ్ బైక్స్ అండ్ బుసాస్ ఉన్నాయి అనమాట. సో బైక్స్ ఏంటంటే ఒకసారి మనం చూసుకుందాం. గైస్, ఇదనమాట మన ఇవి లిమిటెడ్ బుసాస్. మన తెలంగాణలో ఇవి మొత్తం వచ్చేసి లిమిటెడ్ బుసాస్ 4 బైక్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చి లిమిటెడ్ ఎడిషన్ అంటే లైక్ ఇది వచ్చేసి కొంచెం ఈ కలర్లోనే లిమిటెడ్ అనమాట. ఆరెంజ్ అండ్ బ్లాక్ ఉంటుంది లిమిటెడ్ ఎడిషన్ బుసాస్. ఇవి 2024 మోడల్ బైక్స్. కొంచెం గాయస్, నేను మెయిన్ రోడ్ పైన ఉన్నా, నాయిస్ కొంచెం ఉంటుంది, నాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంచెం ఏమనుకోకండి, ఎందుకంటే మనం మెయిన్ రోడ్ మీద ఉన్నాం కాబట్టి ఆ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. చలో, ఇది వచ్చేసి అయితే బ్రాండ్ న్యూ బుసాస్ అండ్ ఇది కూడా సేమ్ బైక్. దీనికి ఎగ్జాస్ట్ లేదు, చూసిరా. సో ఇక్కడ వచ్చేసి ఇది స్టాక్ అన్నమాట. దీనికి ఇక్కడ మఫ్లర్ వస్తుంది, దీనిలాగా ఇట్లా మఫ్లర్ వస్తుంది. బట్ దీనికి ఏంటంటే ఆ మఫ్లర్ తీసేసారు, స్టాక్ మఫ్లర్ తీసేసిన అనమాట. ఆఫ్టర్ మార్కెట్ వేసామని చెప్పేసి తీసేసినుండే. ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఒకటి వచ్చింది, ఇంకోటి కూడా ఉన్నది. బట్ అదేంటంటే షార్ట్ క్యాన్ ఎగ్జాస్ట్ వేసే వరకల్లా ఇక్కడ దానికి కరెక్ట్ ఫిట్ అయితే లేదనమాట. కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంది. అందుకని చెప్పేసి ప్రజెంట్ అయితే ఇట్లా స్టాక్తోనే రైడ్కి తీసుకొచ్చినాం ఈరోజు. బట్ సౌండ్ మాత్రం వస్తుంది, 2 సైడ్స్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి అప్రిలియా RS 457. ఇది కూడా స్టాక్ ఎగ్జాస్ట్. అండ్ ఇది జస్ట్ 2 years ఓల్డ్ బైక్ గాయ్స్. ఇది వచ్చేసి BMW GS R1300 ట్రోఫీ. సో ఈ ట్రోఫీ R1300 జస్ట్ 2 days ఓల్డ్ బైక్ అనమాట. అంతే, 2 days అంటే 2 days ఓల్డ్ బైక్. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది లుక్. ఇంకా దీనికి యాడ్ చేయాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. లైక్ యాక్సెసరీస్ చాలా ఉన్నాయి. జస్ట్ 2 days ఓల్డ్ కాబట్టి ఇంకేం యాడ్ చేయలేదు యాక్సెసరీస్, యాడ్ చేయాల్సి ఉంది. బైక్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. జస్ట్ దీనికి ఒక బ్యాగ్ ఒకటి యాడ్ చేస్తుండే యాక్సెసరీస్. ఫ్రంట్లు కూడా చూడండి గైస్. సో ఈ 1250 GSకి అండ్ 1300 GSకి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. సో ఇట్లా ఈ హెడ్ లైటు అండ్ ఇంజన్ డిజైన్ కానీ, బాడీ డిజైన్ కానీ, పెట్రోల్ ట్యాంక్స్ అండ్ దీనికి వచ్చేసి ఇంకా ఎలక్ట్రానిక్ సెంటర్ స్టాండ్ ఉంటుంది అనమాట. ఈ ఎలక్ట్రానిక్ సెంటర్ స్టాండ్ ఉంటుంది. ఇది ఎట్లా అంటే మనం జస్ట్ ఇట్లా ఫ్లోర్కి టచ్ చేసి కొద్దిగా పుష్ చేసినామంటే రిమైనింగ్ బైకే సెంటర్ స్టాండ్ వేసుకుంటుంది అనమాట. అది దీని స్పెషాలిటీ. ఇంకా చాలా ఉన్నాయన్నమాట దీంట్లో. అండ్ ఇక ఈ ట్యాంక్ లోపల కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఉంది కదా, ఇంట్లో మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు దీంట్లో. అదనమాట. ఇంకా చాలా ఉంటాయి దీంట్లో ఫీచర్స్. దీని గురించి ఫీచర్స్ చెప్పాలంటే సపరేట్గా ఒక వీడియో చేయాల్సి ఉంటుంది. సో మనకు టైం దొరికినప్పుడు ఆ వీడియో చేసి నేను మీకు చూపిస్తాను. గైస్, ఇంకా 2 బైక్స్ వచ్చినాయి. ఒకటి ఇంకొక Z9 వచ్చింది స్టాక్ ఎగ్జాస్ట్, అండ్ ఇంకొక బుసా వచ్చింది లిమిటెడ్ ఎడిషన్ అన్నమాట. ఇది మీకు లాస్ట్ టైం నా వ్లాగ్స్లో దీంతో ఒక వీడియో కూడా చేసిన స్పెషల్గా. సో ఆ వీడియో కూడా చూడండి, మన వ్లాగ్లో ఉంటుంది. అండ్ ఇది ఇంకో బైక్ అనమాట. దీంతో నేను ఈ బైక్ చూడడము ఈ సిల్వర్ అండ్ బ్లూ కలర్లో 3rd బైక్ అనమాట. ఇది కూడా లిమిటెడ్ ఎడిషన్ బైకే. చలో, అండ్ ఇంకొక బైక్ వచ్చేసి S1000 RR BMW. స్టాక్ ఎగ్జాస్ట్. గైస్, రైడ్ మాత్రం క్రేజీ ఉంటుంది. అన్ని బిగ్ బైక్స్ ఉన్నాయి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. 2 లిమిటెడ్ బుసాస్ 2024 మోడల్ అండ్ మన ఇంకా S1000 RR అండ్ ఇంకొక హయాబుజా ఉంది సిల్వర్, ఇది కూడా లిమిటెడ్ ఎడిషన్. అండ్ ఇంకొక Z9 ఉంది, ఇది ఒక S1000 RR ఉన్నది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇది అపాచీ 310 RR. దీనికి యాక్రాపోవిక్ ఎగ్జాస్ట్ వేసిండు. చలో, రైడ్ ఇప్పుడే జస్ట్ ఇక స్టార్ట్ అయిపోయింది. వీడియో మాత్రం క్రేజీ ఉంటుంది, రైడ్ మాత్రం క్రేజీ ఉంటుంది. మొత్తం ఆల్ బైక్స్ మ్యాడ్ మషిన్స్ అన్నమాట.
బుస్సాది సౌండ్ వినాలి ఎట్లా ఉంది ఇప్పుడు. జస్ట్ స్టాక్ ఎగ్జాస్ట్ మఫ్లర్స్ తీసేసిండు. ఆహా, బ్యాక్ సైడ్ నుంచి ఏం కనిపిస్తున్నాయి అంటే ఒక్కొక్క బైక్ అసలు క్రేజీ అంటే క్రేజీ కనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ హ్యూజ్ ఉన్నాయి అనమాట. టైర్స్ అన్నీ పెద్ద పెద్ద టైర్స్, చాలా హ్యూజ్ టైర్స్ అన్నీ 190, 200, 190, 200 సైజ్ టైర్స్ కాబట్టి క్రేజీ ఉన్నాయి. ఒక మన BMW GS 1300ది మాత్రమే కొంచెం చిన్నగా ఉంది, బికాజ్ అడ్వెంచర్ బైక్ కాబట్టి టైర్లు చిన్నవి వస్తాయి అడ్వెంచర్లకి. బూసా బ్రదర్స్ ఒకసారి అన్న రేవి ఓయ్ క్రేజీ గాయస్, క్రేజీ అమ్మమ్ అంటుంది. రియల్లీ క్రేజీ ఉంది బ్రో. మన ఫ్రేమ్ 1 frame 3 బుసాస్, క్రేజీ అంటే క్రేజీ. బుసా మాత్రం లేపుతుండే సౌండ్. S1RRకి ఇంకా ఎగ్జాస్ట్ వేస్తే మస్తు క్రేజీ ఉంటుండే. చలో షురూ ఇంకా ఇక్కడ నుంచి. గాయస్ మన BMW R1300 క్రేజీ అంటే క్రేజీ, మంచిగా ఎంజాయ్ చేస్తుండన్న. మంచిగా లగ్జరీగా కూర్చొని పోతున్నాడు. ఇట్స్ బ్రాండ్ న్యూ బైక్, జస్ట్ 2 days ఓల్డ్ బైక్ అంతే. దసరా నెక్స్ట్ డేనే కొన్నాడు బైక్, డెలివరీ అయింది దసరా నెక్స్ట్ డేనే. లైక్ ఈరోజు సండే అంటే మొన్న ఫ్రైడే రోజే వచ్చింది ఇంటికి బైక్. బ్యాక్ సైడ్ నుంచి కూడా ట్యాంక్ చాలా హ్యూజ్గా అనిపిస్తుంది. సైడ్ల నుంచి ఫ్రంట్ నుంచి అయితే ఇంకా హ్యూజ్ ఉందన్నమాట మనకి దగ్గర నుంచి. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో కానీ రియల్లో మాత్రం చాలా పెద్దగా ఉంది. యాక్చువల్లీ మా ప్లాన్ అంతా అసలు కన్ఫ్యూజన్ ఉందన్నమాట, చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే యాక్చువల్లీ మేము అనుకుంది పోచారం డ్యామ్ అనుకున్నాం, దాని తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇదంతా జస్ట్ వితిన్ 1 hourలో జరిగిందనమాట రైడ్ ప్లాన్ అంతా. పోచారం డ్యామ్ అనుకున్నాం, అది క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత జోగిపేట్ హైవే చాయ్ చేసుకోపోదాం అనుకున్నాం, అది క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా వచ్చి డ్రిఫ్ట్ నేషన్. ఫైనల్గా డ్రిఫ్ట్ నేషన్ ఫిక్స్ అయిపోయినాం. అది కూడా వెదర్ అయితే అసలు చాలా క్లౌడీ ఉంది. ఇట్లా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేనైతే. నిన్నటి దాకా ఫుల్ ఎండ కొట్టి ఈరోజు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ అయిపోయింది నైట్ నుంచి వెదర్. బట్ ఓకే, రైడ్కి అయితే సపోర్ట్ చేస్తుంది చాలు. ఒరే పడేస్తారు మా వాళ్ళు అయితే ముందుగానే.
గాయస్ నేను చాలాసేపు నుంచి చూస్తున్నా ట్రాఫిక్ అయితే అసలు ఎక్కడ తగ్గుతలేదు తెలుసా. మొత్తం పెద్ద పెద్ద బస్సులు, డీసీఎంలు, లారీలు ఇవే ఉంటున్నాయి. ఏందో మరి ఈరోజు చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉన్నది. నాకు తెలిసి ట్రాఫిక్ షాద్నగర్ దాటేంత వరకు ఉంటుండొచ్చు అని అనుకుంటున్నా. ఆఫ్టర్ దాట్ కూడా ఉంటుందేమో మరి తెలియదు. బట్ అసలు ఎక్కడ బైక్ పుల్ చేద్దామంటే అసలు ఛాన్స్ దొరకలేదు. యాక్చువల్లీ పుల్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. ఏదో మనం సూపర్ బైక్స్ బయటకు తీసినాక ఆ జోష్ ఉంటుంది కదా, అంతే, అంతవరకే. బట్ ఇట్లాంటి ట్రాఫిక్లో పుల్ చేయడం అనేది అది మన తెలివి తక్కువతనం అవుతుంది. ఇక వీడియో చూసిన ఎట్లా వచ్చిండో బస్సోడు. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నాం మేమైతే. మా రైడర్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు. ముందు వెనక ముందు బస్సులు అవతల బస్సులు ఇవతల ఇష్టం ఉన్నట్టు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళ స్పేస్ దొరకలేదు. వీడియో కూడా ఆటోడు మధ్యలో అటు ఇటు కాకుండా. ఇట్లాంటి చిన్న చిన్న ఇట్లా స్ట్రెచ్లు దొరుకుతాయి. మళ్ళీ ఆ స్ట్రెచ్ పుల్ చేసే లోపు మళ్ళీ ఇట్లా ట్రాఫిక్. మంచిగా క్రూజ్ కంట్రోల్ పెట్టేసి అట్లా స్టార్టప్ పొజిషన్లో బైక్ నడిపిస్తుంటా. క్రేజీ ఆర్ క్రేజీ. యాక్చువల్లీ అట్లా అడ్వెంచర్లకు నడిపిస్తారు. బట్ మన బ్రదర్ వచ్చేసి మంచిగా క్రూజ్ కంట్రోల్ పెట్టేసిండు. ఓహో చూసారా, తాయితోనే హ్యాండ్లింగ్ చేస్తుండే బైక్ని. రే క్రేజీ 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 హ్యాండిలింగ్. గాయస్ మీరు ఈ BMW 1300Rలా అబ్జర్వ్ చేస్తే, ఐ మీన్ ఇదనే కాదు, GS 250 కానీ GS R 1300 కానీ ఈ అడ్వెంచర్ BMW అడ్వెంచర్ బైక్స్లలో ఈ 1000cc ఎబో ఉన్నాయి అన్నీ షాఫ్ట్ డ్రైవ్ అనమాట. దానికి చైన్ ఉండదు, షాఫ్ట్ డ్రైవ్. డేవిడ్సన్కి చూసుకుంటే బెల్ట్ డ్రైవ్ ఉంటుంది. మామూలు మన ఇట్లాంటి సూపర్ బైక్స్ అండ్ నేకుడు సూపర్ బైక్స్కి చైన్ డ్రైవ్ ఉంటుంది కదా, దీనికి మాత్రం చైన్ డ్రైవ్ కాదనమాట. చూడండి షాఫ్ట్ ఉంది ఇక్కడ, ఇదిగోండి ఇలా షాఫ్ట్ డ్రైవ్ అనమాట. అది ఇలా ఆ షాఫ్ట్ వీల్ని తిప్పుతూ ఉంటుంది. 12 GS 1250, GS 1250, ఇది R 1300. వీటిలో ఈ అడ్వెంచర్ బైక్లు అన్నిటికీ ఇది షాఫ్ట్ డ్రైవ్ అనమాట. ఇంకా మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. మనకు చైన్ ఉంది అనుకో, దాని చైన్ లూజ్ అవుతూ ఉంటుంది, టైట్ చేస్తూ ఉండాలి, క్లీన్ చేస్తూ ఉండాలి, మళ్ళీ లూబ్రికేషన్ చేయాలి, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది చైన్తోని. బట్ దీనికైతే అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ఆయన బైక్ వాష్ చేసుకోవాలి, సర్వీస్ చేసుకోవాలి, కథం రైడ్కి తీయడమే బయటికి. ఇంకా మన బైక్ ఏంటంటే రైడ్ పోతున్న ప్రతిసారి చైన్ చెక్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, లూబ్రికేషన్ ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా. దీనికి అదంతా అవసరం లేదు, జస్ట్ బైక్ వాష్ చేసుకోవాలి, కథం ఇంకా బయటికి తీయడమే లేటు. అట్లా ఉంటుంది అనమాట దీని డ్రైవ్. మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట అది. హలో హలో హలో, ఇంటి పోతురా? ఏమైంది? అచ్చా బంద్ చేసి
ముందు వర్షం పడుతుందంట. రైడ్ వాటర్ ఫ్లాప్ అయింది, వర్షం పడుతుంది, ముందు ఫుల్ వర్షం ఉంది. ఇవాళ మన బ్యాచ్ అంతా యూటర్న్ చేసుకుని వెళ్ళిపోతారు వర్షం పడుతుందని. చలో మనం కూడా యూటర్న్ చేసుకొని ఫస్ట్ టైం అనమాట ఇట్లా రైడ్ మధ్యలో నుంచి యూటర్న్ చేసుకొని పోవడం, ఎప్పుడు కాలేదు. ఇన్ని ఇయర్స్ నుంచి ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి, బట్ వర్షం లేదు. బట్ వర్షం పడేటట్టుగా అనిపిస్తుంది ఇక్కడ కూడా సిచ్యువేషన్. ఫుల్లీ లోడెడ్ ఉన్నాయి కదా ఈరోజు బైకులని. అక్కడ క్లియర్గా ఉంది కదా. అయితే మొత్తం బైక్స్ మీద బైక్స్ వస్తూనే ఉన్నారు బ్యాక్ టు బ్యాక్. ఏ హాయ్, అస్సలాము అలైకుం. హలో, जाके लेना था। हाँ थोड़ी लोग अंदर अंदर है, खा रहे अंदर. हाँ हाँ अंदर गए उन लोग भी. हाँ यहाँ से బా ఈ వర్షంలో అయితే టూ మచ్ అయిపోయింది రైడ్, చాలా ఘోరంగా ఉంది. పెద్ద అటర్ ఫ్లాప్ రైడ్ అయింది ఇది అయితే అందరికి పాపం. ఇన్ని బైక్స్ ఆగిపోయినాయి వర్షంలో. గాయస్ బైక్స్ అయితే ఇన్ని బైక్స్ ఈరోజు మొత్తం అసలు పెద్ద ఫ్లాప్ అన్నమాట రైడు. లైక్ ఎందుకంటే చూసారు కదా మొత్తం ఫుల్ రెయిన్, అందరూ రైడ్ మొత్తం మధ్యలో ఆపేసి ఇక్కడ కాఫీలు టీలు తాగేసి, ఇక్కడ చిన్న రెస్టారెంట్ కూడా ఉంది, ఎంఏ రెస్టారెంట్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. S1000RR అండ్ బూసాస్ ఎక్కువ వచ్చినాయి. జంతువులు జంత్రువులు కలిపి చాలా ఉన్నాయి. అక్కడ ఒక జంత్రి బూస్ ఉంది, మన 2 జంత్రీలు ఉన్నాయి, ఇక్కడ 2 జంతు బూస్. అన్న స్మాల్ రేవ్ గైస్. ఇక్కడ లైనప్ మాత్రం క్రేజీ ఉన్నది మన లైనప్. ఇదంతా మన టీం అనమాట మొత్తం. సో ఇక్కడ ఎట్లా ఉందంటే 2 బూసాలు, 2 లిమిటెడ్ ఎడిషన్ బూసాల మధ్యలో ఇంకొక లిమిటెడ్ ఎడిషన్, లైక్ బ్లాక్ అండ్ ఆరెంజ్ మధ్యలో సిల్వర్ బూసా, దాని పక్కన అపాచీ. నాకు ఇక్కడ నుంచి చూసుకుంటూ పోదాం. చూడండి గైస్, కనిపిస్తుంది కదా, ఇదనమాట 2 ఆరెంజ్ బూసాల మధ్యలో ఒక సిల్వర్ బూసా. దాని పక్కన ఇంకా ఇక్కడ ఈ కాంబినేషన్ వచ్చి ఎట్లా అంటే 2 G9 మధ్యలో BMW R1300. అసలు క్రేజ్ ఉంది లైనప్ మాత్రం. అండ్ ఇంకో బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ G9కి టెయిల్ టైడ్ ఇరిగిపోయింది. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. పాపం ఇది ఆఫ్టర్ మార్కెట్ టెయిల్ టైడ్, ఫ్లైబైల్ ఇరిగిపోయింది. ఇది ఎట్లా ఇరిగిందేమో కానీ పాపం ఇరిగిపోయింది ఫ్లైబైల్. ఈ తాడు ఇట్లా పెట్టుకొని కట్టుకొని వస్తున్నాడు అన్న. బ్యాడ్ లక్ పాపం. వాహ్
లాంగ్ వ్యూ మాత్రం అసలు క్రేజీ అంటే క్రేజీ ఉన్నది. నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది లాంగ్ వ్యూ మాత్రం బైక్స్తోనే.